ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆకలి దగ్గరికి వెళ్ళింది చిట్టి తల్లి. చూడండి, తినేది ఒక్క మెతుకు 2 మెతుకులకి డ్రెస్ అంతా ఖరాబ్ వేస్తుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు సంక్రాంతి స్పెషల్ మేము నెమలికి వెళ్తున్నాము. ఈ లొకేషన్, సరౌండింగ్ ప్లేసెస్, టెంపుల్ అదంతా షూట్ చేశానండి. ఇప్పుడైతే ట్రావెలింగ్ లో ఉన్నాము. ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది కదా రీచ్ అవ్వడానికి. 5-10 minutes. ఓ దగ్గరకు వచ్చేసింది. మరి అక్కడికి వెళ్ళాకైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. వచ్చేసామండి నెమలికి. చూసారా, పార్కింగ్ ప్లేస్ అంతా వెహికల్స్ తో నిండిపోయింది. ఈ రోజు సంక్రాంతి, ఆపై గురువారం, ఇంకేం కావాలండి, భక్తులతో నిండిపోయింది టెంపుల్ అయితే. నిజం చెప్పాలంటే నేను ఈ టెంపుల్ ఇంత విశాలంగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చాక చూసి షాక్ అయిపోయానండి. చాలా విశాలంగా ఉంది, పీస్ఫుల్. పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ లో ఒక రిజల్యూషన్ తీసుకున్నానండి. అదేంటంటే వారానికి ఒక్కసారైనా వియాని బయటికి తీసుకెళ్ళాలి. పార్క్ గానీ ఇక్కడ టెంపుల్స్ అయినా బయటికి తీసుకెళ్ళి కాస్త వియాతో పాటు టైం స్పెండ్ చేయాలి అని అయితే ఫిక్స్ అయ్యాము. కంటిన్యూ వీక్లీ వన్స్ బయటికి వెళ్తూనే. సరౌండింగ్ లొకేషన్ చూడండి, ఎక్సలెంట్ గా ఉంది అసలు. వావ్, సాయిబాబా. ఇప్పుడే దర్శనం అయిపోయిందండి. వియా చూస్తున్నారుగా, ఇదేనండి టెంపుల్, గర్భగుడి. ఆకలి దగ్గరికి వెళ్ళింది చిట్టి తల్లి. మా దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. కాసేపు అక్కడే కూర్చున్నామండి ప్రశాంతంగా. ఇక్కడే అన్న ప్రసాదాలు కూడా పెడుతున్నారట అండి, బ్యాక్ సైడ్. అక్కడికి వెళ్ళి లంచ్ చేయాలి. ఇంటి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము. మనమైతే ఇప్పుడు పంచముఖ శివలింగ దర్శనానికి వెళ్తున్నామండి. ఇదేనండి పంచముఖ శివలింగం. రెండు గంటలకి క్లోజ్ చేస్తారట ఈ పంచముఖ శివాలయము. మేము వచ్చేసరికి 2:15 అయింది. కంగారుగానే వచ్చాము. అక్కడ షాప్ వాళ్ళు క్లోజ్ చేస్తారు, త్వరగా వెళ్ళిపోండి అన్నారు. కానీ మేము వచ్చాక మా దర్శనం అయ్యాకనే క్లోజ్ చేశారండి. పైనగా చాలా బ్లెస్డ్. మేబీ మీకు క్లియర్ గా కనిపిస్తుందో లేదో, చాలా బాగుందండి. ఇక్కడ సాయిబాబాని చూడండి. ఒక మనిషి నిజంగా మన కళ్ళ ముందు కూర్చుంటే ఎలా ఉంటారో సేమ్ అలానే ఉన్నారండి. సాయిబాబా చేతికి నరాలు కూడా కనిపిస్తున్నాయండి, చేతి వేళ్ళ గోళ్ళతో సహా. అంత అద్భుతంగా ఉంది. వచ్చేసామండి అన్నప్రసాద కేంద్రానికి. విజయ్ అక్కడ ఉన్నారు. అసలు పిలవని కూడా పిలవట్లేదు నన్నైతే. ఇద్దరు ఒక పార్టీ, నేను ఒక్కదాన్ని ఇంకో పార్టీ, అలా. ఫైనల్ గా తింటున్నామండి. బియ్యాకి పెరుగన్నం పెట్టినాం. ఇట్లా వేస్తుంది చిట్టి తల్లి. చూసారు, ఈడ కూడా చాలు చేసింది దుకాణం. ఎక్కడికి వెళ్ళినా తప్పదండి మాకు బియ్యాతోని. వాటర్ కనిపించొద్దు, ఎప్పుడు బంద్ చేస్తుందో ఏమో ఈ అలవాటు. అసలు డ్రెస్ అంతా ఎట్లా వేసుకుంటుంది. ఇప్పుడు అది గుంజినా అనుకో, బాటిల్ సీదా బొల్లుకుంటా వాడి ఏడుస్తుంది. ఇక్కడికి వెళ్ళినా తప్పదు అంతే. ఇప్పుడు గుంజుకుంటే మాత్రం బొల్లుకుంటా ఏడుస్తుంది. ఏం చేయాలా ఇవాళ పిల్లని, ఏం చేయాలా? డ్రెస్ అంతా, నేను డ్రెస్ కూడా తెలియదు, ఇంకో డ్రెస్ ఒక్కటే. గిడ చూడండి, తినేది ఒక్క మెతుకు 2 మెతుకులకి డ్రెస్ అంతా ఖరాబ్ వేస్తుంది. దేవుడా, మంచి పాపనిమ్మంటే అల్లరి పాపనిచ్చిండు. ఏం చేయాలండి? నాదైపోయింది, విజయ్ అయిపోయింది. తినదు, ఇది మొత్తం చదువుతుంది, అక్షింతలు చదివినట్టు. ఏం చేయాలా?
తినిపిస్తుంది అట తండ్రికి. వియా ప్లేస్ వాటర్ ఈక్వల్స్ టు 100% ఎంజాయ్మెంట్. అసలు తగ్గదే లేదు అన్న లెవెల్లో ఎంజాయ్మెంట్ చేస్తుంది. 1/2 అవర్ అలా ఆడుతూనే ఉంది చిట్టి తల్లి. ఇక చాలు, ఇంకా స్టార్ట్ అవుదాం, బయలుదేరదాం తల్లి అని వాళ్ళ పప్ప కాస్త అలా తీసుకొచ్చాడో లేదో కింద పడి బొల్లుకుంటే ఏడ్చిందండి. అదే గార్డెన్ లో అక్కడికే తీసుకోళ్ళు వాటర్ దగ్గరికే అని. డే అంతా అక్కడ ఆడుకుంటూ ఉండమన్నా కూడా ఉంటదండి. మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఇలా చూసి అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంది మళ్ళీ మళ్ళీ వీడియోస్ తీయాలి అని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.